బిగ్ బాస్ సీజన్ 9 నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్మా ఈరోజు టాస్క్‌కి సంబంధించిన ఓ స్మాల్ ప్రోమోని రిలీజ్ చేసింది. అయితే ఈ ప్రోమో చూస్తుంటే భరణి గారు తనుజ పైన ఇంత పగ ఎందుకు పెంచుకున్నారు అనే ఫీలింగ్ అయితే స్టార్ట్ అవుతది ఆడియన్స్‌కి. ఇంతకీ ఏం జరిగింది? అసలు ఆ ప్రోమోలో ఏం చూపించారనేది తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో నెక్స్ట్ టాస్క్ ఆడాలంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇమాన్యుయల్ అలానే తనుజ, సంజన వీళ్ళు టాస్క్ ఆడుతున్నారు. సంచాలక్‌గా భరణి గారు ఉన్నారు. స్విమ్మింగ్ పూల్‌లో ఈ టాస్క్ అనమాట. వాళ్ళకి ఒక్కొక్క కలర్ అయితే ఇవ్వడం జరిగింది ముగ్గురు కంటెస్టెంట్స్‌కు. ఆ కలర్‌కి సంబంధించిన షేప్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి స్విమ్మింగ్ పూల్‌లో ఉంటాయి. గార్డెన్ ఏరియాలో కీస్ ఉంటాయి. ఆ కరెక్ట్ కీస్‌ని గెస్ చేసి స్విమ్మింగ్ పూల్‌లో దిగి లోపల వాటర్‌లో ఉన్న ఆ కలర్ బోర్డ్స్ లాక్స్ అన్‌లాక్ చేసి వాటిని తీసుకొనొచ్చి గార్డెన్ ఏరియాలో ఉన్న ఓ షేప్ బాక్స్‌లో అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఎవరి కలర్స్ అయితే హైలైట్ అవుతాయో ఆ బోర్డ్స్‌లో వాళ్ళే విన్నర్స్ అంటూ బిగ్ బాస్ చెప్తాడనమాట. సో, స్విమ్మింగ్ పూల్‌లో దిగడానికి ఇక్కడ సంజన గారికి స్విమ్మింగ్ వాటర్ అంటే భయం ఉందో లేదో ఐడియా లేదు. కానీ ఇమ్మాన్యుయల్ రెగ్యులర్‌గా స్విమ్మింగ్ పూల్‌లో అప్పుడప్పుడు దిగుతూ ఉంటాడు. కానీ తనూజకి స్విమ్మింగ్ పూల్‌లో వాటర్ అంటే చాలా భయమని ఇంతకు ముందు కూడా చాలా సార్లు వీళ్ళందరూ ఇమ్మాన్యుయల్, డీమన్ పవన్, కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా స్విమ్మింగ్ పూల్‌లో నేను దిగను. నాకు వాటర్ అంటే భయమని చాలా సార్లు తనూజ చెప్పింది. దాంతో పాటు దేత్తడి హారిక ఇంటికి వచ్చినప్పుడు హౌస్‌లోకి వచ్చినప్పుడు కూడా తనని తొయ్యడానికి ట్రై చేస్తది స్విమ్మింగ్ పూల్‌లో. ఫస్ట్ ఇమాన్యుయల్‌ని తోసేస్తే నెక్స్ట్ తనూజని తోయడానికి ట్రై చేసినప్పుడు కూడా కళ్యాణ్ అంటాడు, "వద్దు హారిక తనకి చాలా భయం వాటర్ అంటే" అని చెప్పి అంటాడనమాట. అది లైవ్‌లో చెప్తాడు. సో, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో టాస్క్ ఇచ్చేసరికి తనూజకి ఆ వాటర్‌లో దిగాలంటే భయమేస్తుంటది. సో, దిగుతుంది గానీ, ఆ లోపలికి వెళ్ళి కీస్ అన్‌లాక్ చేయాలి కదా! సో, తనేం చేస్తుందంటే ఒకసారి లోపలికి వెళ్ళి ఆ కీస్‌ని చేత్తో పైకి లాక్కొని అప్పుడు తీయడానికి వాటర్‌లోనే హ్యాండ్స్ ఉంటాయి. బట్ హెడ్ మాత్రం అప్ చేస్తుందనమాట. సో, ప్రోమోలో క్లియర్‌గా భరణి గారు హెడ్ అప్ చేసి కీస్ తీస్తే నేను ఒప్పుకోను. నీటిలోకి మునిగే తీయాలంటే లోపలికి మునిగి ఆ కలర్ ఉన్న చేయాల్సిన ట్రేస్‌ని పైకి తీసుకొని వాటర్‌లో కీస్ అన్‌లాక్ చేస్తుంది. జస్ట్ తన హెడ్ పైకి పెట్టింది. కానీ అలా గూడా పెట్టకూడదు. అంటే లోపలికే వెళ్ళి అప్పుడు చేయాలి అని చెప్పి భరణి గారు చెప్తున్నారు. సో, సంచాలకుగా ఉన్నారు. భరణి గారికి కూడా తెలుసు తనుజకి వాటర్ అంటే భయము. సో, ఈ సిట్యుయేషన్‌లోని మనం తనుజని అన్‌లాక్ చేయాలని క్లియర్‌గా అర్థమైపోయింది. అక్కడ ఆయన సపోర్టు సంజన గారికి అని అందరికీ తెలుసు. సో, మరి ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు సంజన గారికి మీరు సపోర్ట్ ఇస్తున్నారు. కానీ తనుజ మాత్రం మీకు సపోర్ట్ ఇవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు అని అనిపిస్తది చూసేవాళ్ళకి. సో, ఇక్కడ అదే జరుగుతుంది. నిన్నే క్లియర్ కట్‌గా తనుజ చెప్పింది. నేనైతే ఇమ్ముకే సపోర్ట్ చేస్తాను. ఆఖరికి మీకు కూడా నేను సపోర్ట్ చేయనని క్లారిటీ అయితే ఇచ్చేసింది. బికాజ్ ఎందుకంటే సపోర్ట్ ఇవ్వాల్సిన టైంలో బర్నీ గారి దగ్గర నుంచి ఆ సపోర్ట్ రావట్లేదు. సుమన్ శెట్టి గారు మార్కులు ఇచ్చేటప్పుడు కూడా మీకు సంజనకి సపోర్ట్ చేశారు. రిమైనింగ్ సిట్యుయేషన్‌లో కూడా సంజనకే సపోర్ట్ చేస్తున్నప్పుడు తనుజ మీకెందుకు సపోర్ట్ చేయాలి? మీరు సంజనకి ఇంతకుముందు ఎగైనిస్ట్‌గా ఉండేవారు. ఇప్పుడు సంజనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారనేది భరణి గారికే తెలీదు. అలా ఉంది సిట్యుయేషన్ హౌస్‌లోని. అలాంటప్పుడు తనుజ ఎందుకు సపోర్ట్ చేయాలి? అండ్ ఇక్కడ ప్రోమోలో కూడా మనం గమనిస్తే నెక్స్ట్ టాస్క్‌లో కూడా తనుజకి ఎగైనిస్ట్‌గానే ఉన్నారనమాట భరణి గారు. తనుజకి ఎలా అయినా వాటర్ అంటే భయము. సో, ఈ టైంలోనే తనుజని ఔట్ చేయాలి టాస్క్ నుండి అనుకుంటున్నారు. ప్రెజెంట్ తనుజకి లీస్ట్ స్కోర్ కూడా ఉంది. అండ్ డీమన్ పవన్ ఇచ్చిన స్కోర్‌తో ఆమె స్కోర్ కూడా బావుంది అని చెప్పి భరణి గారు టార్గెట్ చేసినట్టుగా క్లియర్‌గా తెలుస్తుంది. అది కూడా నిన్న చెప్పిన తర్వాత భరణి గారికి ఒక క్లారిటీ తనుజ ఇచ్చిన తర్వాత ఈ డిస్కషన్ అనేది సుమన్ శెట్టి, సంజన దగ్గర చేశారు. నాకు చాలా బాధేసింది తనుజ ఇలా మీ ప్రయారిటీస్ మారుతున్నప్పుడు తనుజ ప్రయారిటీ మారితే తప్పేంటి? ప్రతి విషయంలో కూడా తనుజ ఏదైనా మార్చుకుంది, తనుజ అరిచింది, తనుజ చెప్పిందంటే తనుజది తప్పు అంటారు. మిగతా వాళ్ళు అది చేసినప్పుడు తప్పు కాదు అంటారు. అదేం రూల్ అనేది నాకు అర్థం కాదు. ఇక్కడ బర్నీ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నాకు నచ్చలేదు అసలు. బర్నీ గారు గేమ్ టైమ్‌లో గేమ్‌లాగా ఆడితే ఓకే. కానీ ప్రయారిటీస్‌ని ఎందుకు మార్చుకున్నారు? మీరు మార్చుకున్నప్పుడు వేరే వాళ్ళు మార్చుకుంటారు కదా! అనేది ఇక్కడ ఒపీనియన్ అనమాట. మళ్ళీ కళ్యాణ్, తనుజని కలిపి టార్గెట్ చేయడం అయితే అస్సలు నాకు నచ్చలేదు. మరి మీకెలా అనిపిస్తుంది బర్నీ గారిపై అనేది కామెంట్స్‌లో చెప్పండి.